హలో అండి, నమస్కారం. నా పేరు హజ్రా. నేను మిషన్ వాక్లో సీనియర్ థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మిషన్ వాక్ మణికొండ బ్రాంచ్, హైదరాబాద్. నా బ్యాచిలర్స్ వచ్చేసి మాంటిసోరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడ. అండ్ నా మాస్టర్స్ వచ్చేసి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి. ఆ తర్వాత నేను 2 years క్రిటికల్ కేర్ రీహాబ్లో వర్క్ చేశాను ఇన్ మై హోమ్ టౌన్ విజయవాడ. ఒకరోజు ర్యాండమ్గా ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్ మై ఇన్స్టాగ్రామ్. నేను మిషన్ వాక్ వీడియో చూశాను. దాంట్లో రవి సార్ వాక్ చేయిస్తున్నారు ఒక పేషెంట్కి. సో ఆ తర్వాత నాకు మంచిగా అనిపించింది ఆ వీడియో చూసి. ఓకే, వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ హియర్ అన్నట్టు. సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్, మిషన్ వాక్ పేజ్ ఓపెన్ చేసి ఐ స్క్రోల్డ్ ఆల్ ద వీడియోస్. ఇట్ వాజ్ రియలీ, అది చూస్తేనే నాకు చాలా మంచిగా అనిపించింది. మేబీ ఫ్యూచర్ ఇంకా నాది చాలా బాగుంటుంది అనిపించింది చూసి. ఆ తర్వాత ఐ వాజ్ ఫాలోయింగ్ దెమ్ ఫ్రమ్ లాస్ట్ 2 months నుంచి ఫాలో చేస్తున్నాను. సో ట్రైన్ ద థెరపిస్ట్ ఒక ప్రోగ్రామ్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పేసి నేను విన్నాను. సో ఐ సా ద పోస్ట్ దేర్. నేను ట్రైన్ ద థెరపిస్ట్ ప్రోగ్రామ్కి వచ్చాను. ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాను అని చెప్పేసి నేను కాంటాక్ట్ అయినప్పుడు రవి సార్ చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను టిల్ నౌ నేను హైదరాబాద్ వచ్చే వరకు ఆ ప్రాసెస్ కానీ అకామిడేషన్ అండ్ ఆల్ వీళ్ళ టీమ్ అందరు బాగా హెల్ప్ చేశారు రావడానికి ఇక్కడికి. ఆ తర్వాత 2 days వర్క్షాప్ అయింది. 2 days, సాటర్డే సండే సో. ఇట్ వాజ్ ఏ రియల్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలా బాగా నచ్చింది నాకు వర్క్షాప్. ద వే రవి సార్ హ్యాండ్లింగ్ పేషెంట్స్ కానీ, ఆ పేషెంట్స్ టు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ స్టెబిలైజేషన్ కానీ, ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ క్వార్టర్బుడ్ పొజిషన్లో తీసుకున్నప్పుడు స్టెబిలైజేషన్ ఎలా తీసుకోవాలి, ఏ జాయింట్ని ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలి, ఏ జాయింట్లో ఏ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ అవుతుంది, ఆ మొబిలైజేషన్ ఎలా ఉంటుంది, అదంతా చాలా బాగా చెప్పారు రవి సార్. నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ తర్వాత లక్కీలీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ అండ్ టిల్ నౌ 6 months అవుతుంది. ఇట్ వాజ్ అ రియల్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ థింక్ సో మిషన్ వాక్ ఈజ్ అ ప్లేస్ వేర్ అ థెరపిస్ట్ బిలాంగ్స్. ఒక ఫిజియోథెరపిస్ట్కి ఒక ప్రాపర్ ఒక గైడెన్స్ కావాలన్నా, ఒక ప్రాపర్ మనం ఒక ఫిజియోథెరపిస్ట్ రోల్ మనం ఒక పేషెంట్కి సాటిస్ఫై చేయాలి అంటే ఖచ్చితంగా మిషన్ వాక్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. అండ్ హియర్ ద కొలీగ్స్ ఆర్ రియల్లీ గుడ్. అందరూ ఒకరితో ఒకరు మనం చాలా కమ్యూనికేషన్ బాగుంటుంది. సీనియర్స్ కూడా చాలా బాగా గైడ్ చేస్తారు. ఇట్ వాజ్ ఎ రియల్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. పేషెంట్స్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ద ప్యాటర్న్స్, ద గైడ్ ప్యాటర్న్స్ ఎలా చేయించుకోవచ్చు మనం, పీడియాట్రిక్ కేసెస్ కానీ. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలా బాగా ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. చాలా బాగా నచ్చుతుంది నాకు ఇక్కడ. హోప్ సో ఐ గెయిన్ మోర్ నాలెడ్జ్ హియర్. ట్రైన్ ద థెరపిస్ట్ ప్రోగ్రామ్ తర్వాత నేను మిషన్ వాక్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నాను ఒక విషయం అయితే మీకు చెప్తాను. అది రవి సార్స్ విజన్. ఆ 2 days ఆ వర్క్షాప్ ఏదైతే జరిగిందో అక్కడ రవి సార్ని మేము చాలా క్వశ్చన్స్ కూడా అడిగాము. ఆఫ్టర్ మీ విజన్ ఏంటి అని చెప్పేసి. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే ఆయన యూఎస్లో వెళ్ళి నేర్చుకొని వచ్చారో అది అందరితో షేర్ చేయాలనుకున్నారు. నాలెడ్జ్ షేరింగ్ అనేది అందరితో అవ్వదు. సో ఆ పాయింట్ బాగా నచ్చింది. లైక్ అందరితో నాలెడ్జ్ షేర్ చేయాలనుకుని దాన్ని ఒక ట్రైన్ ద థెరపిస్ట్ ఒక ప్రోగ్రామ్ ద్వారా పెట్టారు. 2 days అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ 2 days నేను ట్రావెల్ చేసిన జర్నీ కూడా రవి సార్తో నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఏదైతే మనం క్వశ్చన్స్ అడుగుతున్నామో చాలా పేషెంట్స్గా అంతమంది థెరపిస్టులు ఉన్నా చాలా బాగా పెన్ టు పిన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చూపిస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వచ్చి నా కొలీగ్స్తో కూడా చెప్పాను, యూ షుడ్ అటెండ్ దిస్. చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి ఈ వర్క్షాప్ అనేది. రవి సార్ మెయిన్ ఏం ఒకటే, ఫిజియోస్ అందరం మనం ఒక ప్రాపర్గా ఫిజియోథెరపిస్ట్కి ఒక మీనింగ్ తీసుకురావాలి. ఫిజియోథెరపిస్ట్ అంటే ఏంటి అది తెలియజేయాలనుకున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా రవి సార్. సో ఆఫ్టర్ దట్ ఆ ప్రోగ్రామ్ పెట్టింది కూడా మనం తర్వాత మళ్ళీ మన హాస్పిటల్స్కి కానీ రీహాబ్స్కి కానీ వెళ్ళి ఆ పేషెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తే పేషెంట్స్ గెయిన్ అవుతారు మన నుంచి అన్నది రవి సార్ యొక్క విజన్. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ మెయిన్ దానివల్లే నేను మిషన్ వాక్ జాయిన్ అయ్యాను. సో హ్యాట్స్ ఆఫ్ టు రవి సార్. కమింగ్ టు మై లాస్ట్ 6 months ఎక్స్పీరియన్స్, డే 1 నుంచి నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. ద వే పేషెంట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, సీనియర్స్ ఉన్నారు, అందరూ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు పేషెంట్స్ని. చాలా రకాల ఇంటర్నేషనల్ పేషెంట్స్ని చూశాను. ఆస్ట్రేలియా నుంచి వస్తారు, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, యుఎస్ నుంచి ఉన్నారు, సొమాలియన్ కంట్రీ, ఇంకా అరబిక్ కంట్రీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. నేను చూసి ఓ మై గాడ్, ఇన్ని కంట్రీస్ నుంచి ఇంత ఇంటర్నేషనల్ వైడ్ ఉందా ఈ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మల్టిపుల్ కేసెస్, అసలు మనం
చూడని కేస్ అంటూ ఉండదు. చాలా చాలా టైప్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్ లెవెల్స్ అయితే మీరు ఎవ్రీ లెవెల్ చూడొచ్చు. సర్వైకల్, థొరాసిక్, లంబర్ అన్ని లెవెల్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. మీరు ప్రతి పేషెంట్ని హ్యాండిల్ మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఖచ్చితంగా మీరు ఎక్కడైనా చేసేస్తారు. ఎక్కడైనా మీరు ఓన్ రీహాబ్స్ పెట్టుకున్నా కానీ ద బెస్ట్ ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. చాలా బాగా చాలా కాన్ఫిడెంట్గా హ్యాండ్లింగ్, పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అదంతా మీకు చాలా బాగా నేర్చుకోవచ్చు మీరు. అండ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ పీడియాట్రిక్ చాలా మల్టిపుల్ కేసెస్, కొన్ని మనం ఇప్పటివరకు మన బ్యాచిలర్ కానీ మాస్టర్స్ లైఫ్లో మనం విని కూడా ఉండం, అలాంటి కేసెస్ ఉంటాయి. చాలా ఇట్స్ ఎ వైడ్ ప్లాట్ఫామ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఇక్కడ. స్పైనల్ కార్డ్, మెయిన్లీ స్పైనల్ కార్డ్ ఇంజురీ కేసెస్ చాలా ఒకసారి చాలా మనం కంగారు పడిపోతాం వాళ్ళని చూసి. సర్వైకల్ కేసెస్ ఉంటారు, వాళ్ళు అప్పర్ బాడీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, లోవర్ బాడీని మనం ఎలా వాళ్ళని చేసుకోవాలి. ఒకసారి వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉంటారు, ఏమైనా బోన్స్ ఫ్రాక్చర్ అయిపోతాయేమో, ఇదైపోతాయేమో చాలా భయపడతాం. బట్ ద వే ఇంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చా, ఇలా స్టెబిలైజ్ చేసుకుంటే పేషెంట్ని మనం ఎలా అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక ప్లాట్ఫామ్. మనం ఒక ప్రాపర్ వేలో, ఫిజియోథెరపిస్ట్ అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా మసాజ్ అంటారు కొందరు దాన్ని ఒక లెక్క చేయరు ఫిజియోథెరపీ అంటే. బట్ మనం ఇక్కడ ట్రైన్ అయ్యి మనం ఇక్కడ నేర్చుకుంటే ఖచ్చితంగా ఇది చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వర్క్షాప్ ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ పేషెంట్స్ మీద ట్రై చేయొచ్చు. 2 days ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా వర్క్షాప్స్లో మనకి లైవ్ పేషెంట్స్ మీద పర్ఫామ్ చేయరు, బట్ ఇది హ్యాండ్స్ ఆన్ థెరపీ. మనం ఒక లైవ్ పేషెంట్ మీద వర్క్షాప్ చేయొచ్చు. ఎడ్విన్ అని చెప్పేసి మా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, 26 years మేల్, స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్. హీఈస్ ఫ్రమ్ యూరప్. సో తన మీద మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయొచ్చు. యూ విల్ గెట్ ఏ హ్యూజ్ బెనిఫిట్స్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ఒక పర్సన్ మీద పెర్ఫామ్ చేస్తే మనకి పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు. బట్ వన్ ఆన్ ఒక పేషెంట్ మీద మనం పర్ఫామ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా హ్యాండ్లింగ్ మనకు వస్తుంది. సో ఐ 200% సజెస్ట్ దిస్ వర్క్షాప్. దీన్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యాక మీకు ఆ బెనిఫిట్స్ తెలుస్తాయి. 2 daysలో మీకు ప్రాపర్ చాలా కాన్ఫిడెంట్గా మీకు తెలుస్తుంది, ఓకే ఇలా హ్యాండిల్ చేయొచ్చు మనం పేషెంట్స్ని. మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వర్క్షాప్ ద్వారా. సో ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా మీతో నేను షేర్ చేసుకోగలుగుతున్నాను నా ఎక్స్పీరియన్స్ని. సో ఖచ్చితంగా వర్క్షాప్ అటెండ్ అవ్వండి. అండ్ మిషన్ వర్క్ ప్లాట్ఫామ్ని కూడా మంచిగా యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వర్క్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. ఈ 2 days వర్క్షాప్. ఇది హైదరాబాద్లో ఉంది, నెక్స్ట్ మనకి జైపూర్లో ఉంటుంది. సో చాలా దూరం అయిపోద్ది అది మీకు. సో బెటర్ హైదరాబాద్ అటెండ్ అవ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి అటెండ్ అయ్యి. సో సైనింగ్ ఆఫ్, డాక్టర్ హజ్రా, సీనియర్ థెరపిస్ట్ ఫ్రమ్ మిషన్ వర్క్.